ఇది చాలా అందమైన భక్తి కథ. కృష్ణుని ప్రేమ, కరుణ, గోరువెప్ప అనే పక్షి యొక్క భక్తి మరియు విశ్వాసాన్ని చూపిస్తుంది. కురుక్షేత్ర మహాయుద్ధ భూమిని భారీ సైన్యాల కోసం సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు చెట్లను బీసి భూమిని సమతలం చేస్తున్నాయి. అలా ఒక చెట్టుపై గోరువెప్ప తన నలుగురు చిన్నపిల్లలతో గూళ్లం కట్టుకుని ఉంది. ఆ చెట్టు బియ్యబడి గూళ్లం కూలిపోయింది. అద్భుతంగా పిల్లలు సురక్షితంగా ఉన్నాయి, కాని చాలా చిన్నవి, ఎగరలేకపోతున్నాయి. భయంతో చుట్టూ చూస్తూ సహాయం కోరుతూ గోరువెప్ప ఉంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుతో రథంపై సమరభూమి పరిశీలనకు వచ్చాడు. చిన్న రెక్కలు కదుల్చుతూ గోరువెప్ప కృష్ణుని ముందు చేరి వేడుకుంది. ఓ కృష్ణా, నా పిల్లలను కాపాడు. యుద్ధం మొదలైతే మెదపడిపోతాయి. కృష్ణుడు సమాధానమిచ్చాడు. నీ బాధ అర్థమవుతోంది, కాని ప్రకృతి నియమాల్లో జోక్యం చేసుకోలేను. గోరువెప్ప భక్తితో చెప్పింది, ప్రభో, నీవే నా కాపాలా. నా పిల్లల భవిష్యత్తును నీ చరణాలకు అర్పించాను. కాపాడతావా కాదా నీ ఇష్టం. కృష్ణుడు, కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు. గోరువెప్ప విశ్వాసంతో, ప్రభో, నీవు ఎలా చేస్తావో తెలియదు, కాని నీవే కాలాధిపతి. మమ్మల్ని నీవే కాపాడు. కృష్ణుడు, గూళ్లంలో 3 వారాల ఆహారం సేకరించు. అర్జునకు ఇది తెలియకపోయి గోరువెప్పను తొలగించాలని ప్రయత్నించాడు. ఆమె రెక్కలు విస్తరించి కొంతసేపు నిలబడి గూళ్లం వద్దకు తిరిగి వెళ్ళింది. 2 రోజుల తర్వాత శంఖనాదంతో యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు అర్జునకు, ధనుస్సు, బాణమివ్వు. అర్జును ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినప్పటికీ విశ్వాసంతో ఇచ్చాడు. కృష్ణుడు ఒక ఏనుగును లక్ష్యంగా చేసి బాణం వేశాడు. బాణం ఏనుగును తాకకుండా కతిపై కట్టిన ఘంటను పగలగొట్టింది. అర్జును నవ్వి, నేను ప్రయత్నించనా ప్రభూ? కృష్ణుడు ధనుస్సు తిరిగి ఇచ్చి, ఇక ఏమీ లేదు. అర్జును, కేశవ, ఏనుగు బతికే ఉంది, ఘంట మాత్రమే పగిలింది కదా? కృష్ణుడు సమాధానం చెప్పకుండా శంఖనాదానికి సంకేతం చేశాడు. 18 రోజుల మహాయుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించారు. ఒకరోజు కృష్ణుడు అర్జునను సమరభూమిలో దూరపు ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మృతదేహాల మధ్య ఆగి చెప్పాడు, అర్జునా, ఈ ఘంటను ఎత్తి పక్కన పెట్టు. అర్జును ఘంట ఎత్తగానే దాని కింద 4 చిన్న పక్షులు బయటకు వచ్చాయి. తర్వాత తల్లి గోరువెప్ప కూడా. అవి సంతోషంగా కృష్ణుని చుట్టూ ఎగురాయి. 18 రోజులు ఆ పగిలిన ఘంటే వాటి సురక్షిత ఆశ్రయం. అర్జును కర్రలు పెట్టుకొని, క్షమించు ప్రభో, నిన్ను మానవునిగా చూసి నీ దైవత్వాన్ని మర్చిపోయాను. జై శ్రీ రాధాకృష్ణ.